సాహిత్యాంశాలను పరిశోధనగా తీసుకొని పిల్లల్ని ఒక మంచి పరిశోధనగా తీర్చిదిద్దడంలో అన్న మాకందరికీ మార్గదర్శనం. ధన్యవాదాలు అధ్యక్షుల వారు. డాక్టర్ ఈ సభకు అధ్యక్షం వహిస్తున్న ఆత్మీయ సోదరుడు డాక్టర్ ఎస్ రఘు గారు, అట్లే పుస్తకావిష్కరణ చేసిన ఆత్మీయ సోదరుడు రసేన్ గారు, ఇప్పటిదాకా చాలా విలువైన ప్రసంగం చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ, మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు, అట్లే అందరూ ప్రస్తావించినట్లు తన అపూర్వమైన పరిశోధనా దృక్పథంతో తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన అనేక విశేషాలను లోకానికి అందిస్తున్నటువంటి గొప్ప పరిశోధనా దక్షులు ఆధునిక కాలంలో తన అనేక రకాలైన అటు పరిశోధనలు కావచ్చు, తన వ్యాసాలు కావచ్చు, అన్నింటితోటి ప్రభావితం చేస్తున్న సోదరుడు సంకిశెట్టి శ్రీనివాస్ గారు, అట్లే ఈ నవ తెలంగాణ పత్రిక కావచ్చు, దాన్ని రూపుదిద్దడంలో కానీ, ఉత్తమమైనటువంటి కథలను రచించడంలో కానీ, కవిత్వాన్ని అందించడంలో కానీ తన విశేష మార్గాన్ని తెలియజేస్తున్నటువంటి ఆత్మీయ సోదరులు ఆనందాచారి గారికి, అట్లే చక్కని కవితా సంపుటిని వెలువరించినటువంటి వంకతాడు ఈ గౌడ జీవితానికి సంబంధించినటువంటి దీర్ఘ కవితను వెలువరించిన తండా హరీష్ గౌడ్ గారు తమ్ముడు, అట్లే సోదరి యాకమ్మ గారు, డాక్టర్ యాకమ్మ గారు, అట్లే దీనికి సంబంధించినటువంటి అంశాలను ప్రసంగించడానికి వచ్చినటువంటి వారు ఆత్మీయ మిత్రులందరికీ శుభ సాయంత్రం తెలియజేస్తూ, ఈ కావ్యాన్ని రచించడం అనేది నిజానికి ఇప్పటిదాకా ప్రస్తావించినట్లు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు తమ జీవితాన్ని వాళ్లకు తెలిసినంతగా మిగతా వాళ్ళకు తెలియదు అనేది మనందరికీ తెలిసినటువంటి సత్యమే. నేను ఇవాళ ప్రత్యేకంగా దాన్ని చెప్పాల్సిన పని లేదు. అందుకే చాలా మూలాల్లోకి వెళ్ళేటప్పుడు అనేక మూలాలు తెలియాలి అని అంటే ఆ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించిన వాళ్ళకు ఉన్నటువంటి వివేకం, దానిలో ఉన్నటువంటి సంపూర్ణమైన అధ్యయనం, ఒక అనుభవం మిగతా వాళ్ళకు ఉండదు అనేది అది అత్యంత వాస్తవం. కాకపోతే వాళ్ళు మాత్రమే కనుక తెలియజేస్తే ఇప్పటిదాకా ఎంతో సాహిత్యం వచ్చేది కాదు. ఇంతకుముందు ప్రస్తావించినట్లు చాకలి వృత్తికి సంబంధించి కూడా అద్భుతమైన కవిత్వాన్ని వెలువరించాడు పాల్కుర్తి సోమనాథుడు. మడివాలు మాచయ్య గారి కథ అని ఎన్నో అంశాలను ఆయన జడర దాసమయ్య అనే అతని కవిత్వాన్ని, ఆయన జీవితానికి సంబంధించిన విశేషాలను తెలియజేశాడు. అవన్నీ పూర్వకాలంలో సమస్త వృత్తులకు సంబంధించినటువంటి జీవన విధానాన్ని తెలియజేయడం అనేది, అన్ని వృత్తుల పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం అనేది ఈ భారతదేశంలో చేసిన గొప్ప మతం ఏదైనా ఉంది అని అంటే అది వీరశైవ మతం. కన్నడ దేశంలో బసవేశ్వరుడు అనే అతను 12వ శతాబ్దంలో అన్ని మతాలకు సంబంధించినటువంటి, అన్ని కులాలకు, అన్ని వృత్తులకు సంబంధించినటువంటి అనేక మందిని గౌరవించి, అభిమానించి, ఆదరించి, స్త్రీలను ప్రత్యేకంగా అక్క మహాదేవి లాంటి వాళ్ళను అభిమానించి అనుభవ మంటపం అనే ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పరిచి అందరికీ తమ తమ భావాలు వ్యక్తీకరించుకోవడానికి కావలసినటువంటి ప్రాతిపదిక వేసిన వాడు బసవేశ్వరుడు. అంత గొప్ప కృషి చేసిన వాడు భారతీయ సమాజంలోనే మరొకటి లేదు. ఆయనే ఏమన్నాడంటే, కాయకవే కైలాసహ, నీ శ్రమనే నీ భగవంతుడు, నీ దైవం, వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అనంటే బసవేశ్వరుడు. మనం ఈ భారతదేశంలో అనేక రకాలైన వృత్తులు ఉన్నాయి, అనేక రకాలైన జీవన విధానాలు ఉన్నాయి. కానీ కొన్ని రకాలైన వృత్తులకు మాత్రమే గౌరవం లభించడం అనేది ఈ భారతదేశంలో ఉన్న ఒక దారిద్ర్యం. కొన్ని వృత్తులకు, ప్రధానంగా మేధోపరమైన వృత్తికి, అట్లే యుద్ధ విద్యకు, ఈ రెండు అంశాలకు మాత్రమే, అయితే రాజులకు కీర్తి లేదు, పండితులకు, మిగతా వాళ్ళంతా నిజానికి ఈ దేశాన్ని సుసంపన్నం చేసిన వాళ్ళు ఎవరు అని అంటే
శ్రామిక జీవులు, అది రైతాంగం కావచ్చు, అట్లే అనేక రకాలైన వృత్తులు చేసేవాళ్ళు. ఈ భారతదేశం ఒకానొక సందర్భంలో ఇండియన్ ఫిలాసఫీ అనే దానికి ఇంట్రడక్షన్ రాస్తూ రాధాకృష్ణన్ అంటాడు, నేను ఇంత విశేషమైనటువంటి తాత్విక సిద్ధాంతాలను ఈ ప్రపంచానికి అందించగలుగుతున్నాను అంటే ఈ దేశపు సంపదను నేను అనుభవిస్తున్నాను కాబట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక జనం అంతా నాకు కావలసినటువంటి ఒక పునాదిని అందిస్తున్నారు కాబట్టి, ఒక చెట్టు అద్భుతమైన పుష్పాలను అందిస్తుంది అంటే దానికి ప్రధానమైన కారణం ఈ దేశంలో ఉన్నటువంటి ఆ చెట్టుకు ఉన్నటువంటి బలమైన వేర్లే కారణం. ఆ బలమైన వేర్లు కనుక లేకపోయినట్లయితే బలమైన కాండ ఉండేది కాదు, బలమైన ఆకులు ఉండేది కాదు, ఇవి కనుక లేకపోతే పుష్పాలు ఫలాలు ఉండేవి కావు. కానీ సమాజం అంతా ఆ ఫలాలను పుష్పాలను మాత్రమే ఆలోచిస్తుంది, కానీ ఈ వేర్లు ఎటువంటివి అసలు వాటిని చూడడమే లేదు, దాని పట్ల సానుభూతి లేదు. అది ఈ భారతదేశపు దౌర్భాగ్యం. దాని కారణంగా మొట్టమొదటిసారి భారతదేశంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉండాలి అని చేసినటువంటి ఉద్యమాల్లో భక్తి అనే ఉద్యమం, అది వీరశైవం వైష్ణవం ఇటువంటి మతాలు చాలా గొప్ప ప్రాతిపదికను వేసినాయి. దానిలో పాల్గొని సోమనాథుడు వీరశైవ మతాన్ని తీసుకొని తన విశేషమైన ప్రజ్ఞతోటి అద్భుతమైన రచనలు చేశాడు. అందువల్ల తమకు సంబంధించిన జీవితాన్ని తామే తెలియజేయాలి అని కనుక అనుకుంటే దానికోసం ఇప్పటిదాకా ఆగాల్సి వచ్చేది. ఆనాడే ఒక 1000 ఏళ్ల క్రితమే, దాదాపు 800 సంవత్సరాల క్రితమే అనేక వృత్తుల్లో ప్రతి ఒక్కరికి గౌరవం లభించాలి అని లభింపజేసినటువంటి వాడు పాల్కురికి సోమనాథుడు. ఆయన వృత్తి జీవితం ఇది కాదు, నిరంతరం సాహిత్యాధ్యయనం మాత్రమే వృత్తిగా జీవించినటువంటి వ్యక్తి. కానీ అటువంటి వాళ్ళు కూడా ఈ సమాజానికి గొప్ప సేవ చేసినటువంటి దాన్ని మనం గుర్తిస్తూనే ఈ పరిణామంలో అనేక రకాలైన ఉద్యమాలు వచ్చినాయి. ఇవాళ ఈ అస్తిత్వ ఉద్యమాల్లో వంకతాడు గౌడ జీవితానికి సంబంధించినటువంటి ఈ వృత్తి మన సమాజంలో కొన్ని వృత్తులకు అనేక ప్రజానీకంతో అన్ని వర్గాలతోటి ఒక అనుబంధం ఉంటుంది. ఈ తాటి చెట్టుకు అన్ని వర్గాలతో అనుబంధం ఉంది, అది దీని ప్రత్యేకత. బ్రాహ్మణులకు తాళపత్రం, భారతదేశంలో తాళపత్ర గ్రంథం, అదే ఉత్తర భారతంలోనైతే భూర్జపత్రం, అదే గ్రీకులోనైతే తోలు మీద రాసేవాళ్ళు పూర్వకాలంలో. కానీ భారతదేశంలో తమ రచనను మొత్తం తాళపత్రాల మీద రాయడం అనేది అసలు నిజానికి ఆ తాళపత్రాన్ని రాయడానికి అనుకూలంగా రూపొందించుకునేటువంటి విద్య నేర్చుకోవడమే అతిపెద్ద పరిశోధన. ఎంత స్కిల్ ఉంటే తప్ప ఈ తాళపత్రం దాదాపు ఒక్కసారి తాళపత్రం మీద రాస్తే 200 సంవత్సరాల పాటు ఆ ఆకు నిలబడుతుంది. అట్లా ఈ తాటి చెట్టు తాళపత్రాన్ని బ్రాహ్మణులు ఎంతో కాలం, దాదాపు ఆనాటి నుంచి 20వ శతాబ్ది ప్రారంభం దాకా దాన్ని వాడుకున్నారు. ఆ రకంగా ఈ తాటి చెట్టు అన్ని వర్గాలకు ఉపయోగపడే క్రమంలో గృహోపకరణంగా తాటి మొదలు ఎంత అద్భుతమైన, అది దానికి ఉన్నటువంటి శక్తి ఎంత బలీయమైందో. దీనిలో నుంచి తాటి చెట్టు, ఈ తాడు మామూలుగా చూసినప్పుడు అన్ని తాళ్ళు ఒక్క తాళ్ళు కావు. దీనిలో మగతాడుంది, ఆడతాడుంది. ఈ మగతాడును పోద్దాడు అని అంటారు, ఆడతాడును పరుపుతాడు అని అంటారు. ఇది పరుపు. ఈ పోద్దాడు పేరుకే పోద్దాడు, కానీ దానికి కళ్ళు తక్కువ వస్తుంది. పరుపుతాడు అది స్త్రీమూర్తి, దానికి కళ్ళు చాలా ఎక్కువ వస్తుంది. అది దాదాపు 3-4 నెలల పాటు బారుతుంది. అదే పోద్దాడు అంత నెల 15 రోజుల పాటే బారుతుంది, పారింది కూడా తక్కువ బారుతుంది. కాకపోతే ఇది చాలా శ్రేష్టమైన దానిగా పరిగణిస్తారు, డిమాండ్ ఎక్కువ. దీన్ని ఏమంటారంటే చేదు నాదు, అంటే ఎక్కువ తీపి ఉండదు. అదే పరుపుదాడు అయితే దానికి తీపి ఎక్కువ, అందులో చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట, మాదంతా నల్లగొండ జిల్లా. మా నల్లగొండ జిల్లాలో తాటి తోపులు చాలా ఎక్కువ. ఆ తాటి తోపుల్లో ఈ తాటి చెట్ల కళ్ళు తాగడం అనేది గ్రామీణ జీవితంలో అనేక మందికి తెలిసిన ఒక రస విద్య. అందరూ తాగుతారు. అది ఎక్కడ దాకా తాగుతారు అని అంటే చిన్న పిల్లలకు కూడా తాగేటప్పుడు తల్లిపాలతో పాటు
వాడు 6 నెలలు 7 నెలలు రాగానే తాపడానికి ఓ ప్రత్యేకమైన గురికి తయారు చేస్తారు, బొడుగురి. అది కొద్ది సంపన్నులైతేనేమో మంచి లోహ పాత్రతోటి చేయిస్తారు, సామాన్య ప్రజానికం అయితేనేమో కుమ్మరి మట్టి పాత్రతోటి చేస్తారు. ఇవి తాగేటప్పుడు కూడా దేనిలో తాగాలి అనేది పెద్దలు ఒక మంచి విద్య నేర్పారు. అది మోదుగాకులో తాగాలి, లేకపోతే మర్యాకులోనన్నా తాగాలి, లేకపోతే రేఖలోనన్నా తాగాలి. అప్పుడు మాత్రమే దాని రుచి అద్భుతంగా ఇనుమడిస్తుంది అని పేరు. అదే మామూలు గ్లాసులో తాగినాం అనుకోండి, గాజు గ్లాసులో తాగినా దాని రుచి ఉండదు, స్టీల్ గ్లాసులో తాగితే దాని రుచి పోద్ది అని పేరు. ఇది దాని వెనుక ఉన్న అనేక రకాలైన సూత్రాలు. అటువంటి వంకతాడు ప్రజా జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో ఈ ప్రధానమైన కొన్ని వందల సంవత్సరాల పాటు దాన్ని దాగి నిజానికి మన రంగనాథ రామాయణంలో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రస్తావన ఉంది. జనక మహారాజు దగ్గరికి అనేక మంది దీనికోసం వస్తారు, సీతాదేవిని పెళ్లి చేసుకుందామని. ఆయన రకరకాలైన సురాపానాన్ని పెట్టిండు, మద్య మాంసాలు పెట్టిండు, పెట్టి వీళ్ళకు భోజనాలు పెట్టిండు. అంటే అది రచించింది రంగనాథుడు అనే గోన బుద్ధారెడ్డి అనే రైతు కాబట్టి ఆయన వీళ్ళందరికీ కావలసినటువంటి సంభారాలు మంచి మద్య మాంసాలను ఏర్పాటు చేశారు. అదే భాస్కర్ రామాయణంలో దీని ప్రస్తావన లేదు. వాళ్ళు ఈ కళ్ళును కానీ ఇతర అంశాలను ప్రస్తావించలే, మంచి ఆహార పదార్థాలు, రుచిమైన ఆహార పదార్థాలు మాత్రమే పెట్టిండ్రు అని అన్నాడు. అందువల్ల ఎంతో కాలం నుంచి భారతదేశంలో సురాపానం అనేది ఉంది. ఈ సుర అత్యంత మధురమైంది. అది ప్రధానంగా ఒక 40-50 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా అత్యుత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి డ్రింక్. ఇవాళ మనం సాయంత్రం కాగానే లేకపోతే బాగా కొద్దిగా అధికమైన భోజనం తినగానే కోకాకోలా తాగండి, లేకపోతే ఇంకోటి తాగండి తాగుతున్నారు. కానీ ఆనాడు తినడానికి తాగడానికి రుచ్యమైన ఆ ఆనందాన్ని, ఒక రమణీయమైన ఆనందాన్ని అనుభవించడానికి కళ్ళు అనేది ఒక అద్భుతమైన సాధనం. ఈ కళ్ళుతోటే ఇంకా కావలసినటువంటి దాని తండ్రిని కూడా తయారు చేస్తారు. అది లిక్కర్, అరక్ తయారు చేయడానికి కూడా దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఈ కళ్ళుతో పాటు ఈ తాటి పండ్లు, అట్లే బెల్లం, వీటన్నిటిని ఫెర్మెంట్ చేయడం, దానిలో నుంచి సారాయి, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. సోదరుడు మా తండా హరీష్ పాపం వీటన్నింటి ప్రాసెస్ తెలిసిన వాడు కానట్లుంది, కొన్ని మాత్రమే చెప్పాడు, అని చెప్పలే. దీంట్లో అంటే తాళ్ళలో కూడా ఇన్ని రకాలైన తాళ్ళు ఉంటాయని నేను 3 చెప్పిన. మన రెండు రకాలైన తాళ్ళు ఉంటాయి. ఈ 2 రకాలైన తాళ్ళల్లో పోద్దాడు, పరుపుదాడుతో పాటు పరుపుదాడు అయిపోయిన తర్వాత ముంజలు వచ్చే ఇది తాటి పండ్లు వచ్చే కాలం ఉంటుంది. ఈ తాటి పండ్లు వచ్చే కాలంలో దాని కళ్ళును పందాళ్ళ కళ్ళు అని అంటారు. ఆ పందాళ్ళ కళ్ళు ఉంటుంది, రుచికి పరాకాష్ట. అందువల్ల ఇప్పుడు అది ఎట్లాగూ లేదు, కనీసం తలుచుకుంటేనే నాకు కిక్ వస్తే కదా. అందువల్ల అంటే దీనికి ఇన్ని రూపాలు ఉన్నాయి. ఇన్ని రూపాలను ప్రజానీకంలో వీటన్నింటినీ ప్రజలకు అందించేటువంటి సమయంలో పాపం గీత కార్మికులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు పొలాల్లోకి చెలకల్లోకి పోయి తాటి చెట్ల కళ్ళును కనుక గీసేటప్పుడు ఎవరో రైతు, ఆ భూమి ఓనర్ ఉంటాడు, మల్లయ్య కలువ ఇవ్వాలా అని అంటాడు. అయ్యా, నేను ఊర్లో ఫలానా వాళ్ళకు ఒప్పుకొని వచ్చిన కళ్ళును, దాన్ని ఏమంటారంటే ఒప్పుకొని వచ్చినా అని అంటారు. వాళ్ళకు ఒప్పుకొని వచ్చినా నేను నీకు పొయ్యలేను. నేను అడిగితే పొయ్యవా? ఇతను అక్కడ పోతాడు, తెల్లారి వచ్చేసరికల్లా లొట్లు పగిలి ఉంటాయి. ఏమైనా లొట్లు పగిలినాయి అంటే నేను కాపలా ఉన్నాను నీకు, ఏమిరా ఇట్లా ఎన్నో రకాలైన బెదిరింపులు. ఇటువంటి బెదిరింపులు, అదిరింపులు. దీనిలో ఇంకో విశేషాన్ని కూడా చెప్పాడు. కన్ను కొట్టే మనుషులు, కన్ను కొట్టే ఎదవలు,
అన్నింటినీ తట్టుకొని కాలానికి ఎదురీదుతూ నిలబడ్డ సబలలు నా తల్లులు అని ఒక అద్భుతమైన వ్యక్తీకరణ చేశారు. ఇటువంటి దానిలో వాళ్ళకు కావాల్సినటువంటి పోరాట శక్తిని, వాళ్ళకు ధైర్యాన్ని, వాళ్ళ ఆత్మబలాన్ని నింపడంలో ఒక 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన కుటుంబాల్లో మా కుటుంబం కూడా ఉన్నందుకు నేను సగర్వంగా మీ అందరికీ, మేము ఈ గీత వృత్తి పరిరక్షణ కోసం పాటుపడినటువంటి కుటుంబం మాది అని చాలా ఆనందంగా చెప్తాను. నిన్న ఈ మధ్యనే గౌతులచ్చన్న గారి జీవితానికి సంబంధించిన అంశాన్ని చదివేటప్పుడు 1953లో టంగుటూరి ప్రకాశం పంతులు గారట మద్య నిషేధం ఏర్పాటు చేయాలి అని ఒక బిల్లు తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకించిన ప్రథమ వ్యక్తి ఎవరు అనంటే గౌతులచ్చన్న గారు. ఆయన ప్రధానమైన ఆశయం జీవనం ఎట్లా గడవాలి, దీని మీద లక్షలాది మంది ప్రజానీకం ఆధారపడి ఉన్నారు. వాళ్ళ జీవనం ఏ రకంగా గడుస్తుందో మీరు చెప్పండి. వీళ్ళందరికీ ఏదో ఒక ఉద్యోగం కల్పించండి, మీరు ఆ తర్వాత మద్య నిషేధం చెప్పండి. ఎవరు కల్పించలేరుగా. ఇవాళ కోట్లాది మంది, ఈ లక్షలాది మందికి అత్యుత్తమైన రీతిలో చదువుకుంటేనే వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఏమీ లేని ఆ కాలంలో ఎవడు కల్పిస్తాడు? అందువల్ల ఈ పోరాటం, ఈ ఆరాటం, ఈ వంకతాడు అనేది, ఈ తాళ్ళలో కూడా అనేక రకాలైన పేర్లు ఉంటాయి. బొంతల తాడని, అట్లే తాటి చెట్లు చాలా పెరగడంలో మర్రి చెట్టు, వేప చెట్టు మధ్య భాగంలో బాగా పెరుగుతాయి. అందువల్ల మర్రిల తాడు అని అంటారు, లేకపోతే వేప చెట్టు తాడు అని అంటారు, లేకపోతే డొంకల తాడు అని అంటారు. ఇట్లా తాళ్లకు గుర్తులు అన్నమాట. అందువల్ల ఎవరైనా ఉండి స్వచ్ఛమైన కళ్ళు తాగాలి అని అంటే ఇంటికి వచ్చిన తర్వాత అది ఏమైందంటే కాలం, ఇది పాలైతే ఉదయం పూట ఉండి సాయంత్రం పూట అవి పాలు వేడి చేయకుండా తాగినాం అనుకోండి పగిలిపోతాయి. అట్లే కళ్ళు కూడా ఉదయం పూట గీసింది అప్పుడే కనుక తాగితే తీయగా ఉంటుంది. అది 2 గంటలు ఆలస్యమైంది అనుకోండి పుల్లబడుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఈ పుల్లదనాన్ని పోగొట్టడానికి దానిలో నీళ్లు కలుపుతారు. ఇంకా తెలివైన వాళ్ళు ఎక్కువ నీళ్లు కలుపుతారు. దాంతో ఈ నీళ్ళ కల్లా ఎవరు తాగలరా నాయన, ఇంకా తెలివైన వాళ్ళు శాఖరీని కలుపుతారు. ఇప్పుడు అది కూడా కాదు, ఏది లేకుండా అల్ఫాజోన్ తోటి మొత్తం డిఫరెంట్ కళ్ళు తయారు చేస్తున్నారు. మేము స్వచ్ఛమైన జలధారాల నుంచి హైదరాబాద్లో ఇవాళ పాపం ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి ప్రజానీకాన్ని కూడా చూస్తున్నాం. ఇది ప్రజలకు ఒక గొప్పనైనటువంటి ప్రాణాన్ని ఇచ్చేటువంటి జలం. ఈ జలం ఆనాటి నుంచి ఈనాటి దాకా నిజంగా అట్లే ప్రజానీకానికి ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి జలంగా కనుక ఉంటే, పానీయంగా కనుక ఉంటే అది ఆనందం. అట్లా కాకుండా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి దుస్థితిని చూస్తే చాలా బాధ అవుతుంది. మా తండా హరీష్ నిజానికి ఏ వృత్తినైనా మన భారతదేశంలో కొనసాగిన అన్ని రకాలైన ఉద్యమాలు ఏం చెప్పినాయంటే, బ్రాహ్మణుడు ఏ రకంగా తల ఎత్తుకొని నా బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత అని బ్రహ్మ తల నుంచి బ్రాహ్మణులు వచ్చిండ్రు అని చెప్పుకుంటున్నారో, భవిష్యత్ కాలంలో చెప్పులు కుట్టే వాళ్ళు కూడా నా వృత్తి బ్రహ్మతల నుంచి, అది ఒక కవి అన్నాడు, ఈ చెప్పులు ఎక్కడ పెట్టాలిరా, పాదాలకు కాదు నెత్తి మీద పెట్టుకోవాలి అని అన్నాడు. అట్లా ప్రతి వృత్తికి గౌరవం లభింపజేయాల్సిన బాధ్యత ప్రతి సామాజిక కార్యకర్త మీద ఉంది, సమాజాన్ని గురించి ఆలోచించే వాళ్ళ మీద ఉంది. అటువంటి ఈ దేశంలో అనేక రకాలైన వృత్తులు, మా తండా హరీష్ ఎన్నుకున్నటువంటి వాళ్ళలో అన్ని రకాలైన వృత్తుల వాళ్ళను ఇక్కడ పెట్టి వాళ్ళకు ఈ వృత్తికి ప్రధానమైనటువంటి గొప్ప ఆధారాన్ని కల్పించేటువంటి వాళ్ళందరికీ ఇక్కడ అవకాశం కల్పించాడు. చాలా వివేకవంతంగా తన ఎన్నిక ఉంది. అందుకు తండా హరీష్కు అభినందనలు తెలియజేస్తున్నా. ఎవరమైనా మన జీవితంలో మనకున్నటువంటి అన్ని రకాలైన అనుభవాల్ని, అనుభూతుల్ని అద్భుతమైన కవిత్వంగా రూపొందించాల్సిన బాధ్యత నేటి కాలంలో, ఇనుమడిస్తున్నటువంటి కాలంలో, ప్రతి ఒక్కరికి చైతన్యం ఇనుమడిస్తున్నటువంటి కాలంలో మన ప్రతి వృత్తి, ఈ మధ్యకాలంలో అన్నవరం దేవేందర్ కుండల వృత్తి
కుమ్మరి వృత్తికి సంబంధించినటువంటి అంశాలను అద్భుతంగా కవిత్వీకరించాడు. అట్లే చేనేత వృత్తికి సంబంధించినటువంటి అనేక కథలు, సాహిత్యం చాలా విస్తృతంగా వచ్చింది. అట్లే అన్ని రకాలైన స్వర్ణకార వృత్తికి సంబంధించి బాణాల శ్రీనివాసరావు అద్భుతమైన కవిత్వాన్ని వెలువరించాడు. మన రఘు అద్భుతమైన కవిత్వాన్ని వెలువరించాడు. అట్లా అన్ని వృత్తులకు కూడా చాకలి వృత్తి నిజానికి అది కూడా ఎంత పవిత్రమైన వృత్తో. ఆనాడే చౌడు అనే పదార్థం దాన్ని కనిపెట్టి బట్టలు ఎట్లా ఉతకాలి అది ఒక గొప్ప పరిశోధన. భారతదేశంలో మనం తెల్ల బట్టలన్నీ తెల్లబడడానికి చౌడు అని మట్టి అడిగితే నిజానికి బట్టలన్నీ చెడిపోవాలి, కానీ చౌడు తోటి బట్టలు ఉతికే సంప్రదాయం ఉండేది. వాళ్ళు ఆ కుప్ప తీసుకొచ్చి ఇంట్లో పెడితే దాని మీద పడుకోవడం అనేది మధురానుభూతి, ఓ మంచి పరిమళం వచ్చేది ఆ బట్టలకు. అటువంటి అద్భుతమైన వృత్తులు ఈ దేశంలో కొనసాగినాయి. వీళ్ళందరూ సమున్నతంగా గౌరవంగా తల ఎత్తుకునే రీతిలో మనం కవిత్వం వెలువరించాలని, వాళ్ళ కవిత్వాన్ని ఆదరించాలని, అభిమానించాలని తెలియజేస్తూ ఒక ఉత్తమమైనటువంటి కవిత్వాన్ని వెలువరించిన తండా హరీష్ గౌడ్కి, అట్లే దీన్ని ప్రోత్సహించడంలో తమ్ముడు రఘు చాలా నిజానికి ఒక 10 సంవత్సరాల క్రితం ఏదో పరిశోధన చేసుకుంటా అని వచ్చినటువంటి వ్యక్తిని కవిగా తీర్చిదిద్దడంలో తన కవిత్వాభిలాష, తనలో ఉన్నటువంటి ఆ కవితా శక్తి ఒక అయస్కాంతం. ఆయన అరిస్టాటిల్ అంటాడనమాట, ఒక అయస్కాంతం ఇంకొక ఇనుమును అయస్కాంతంగా రూపొందిస్తుంది, అది వెంటనే ఆకర్షిస్తుంది. అట్లా గోపి సారు, మా రఘు అంటే కవులు ఎవ్వరు కూడా, అట్లే మా యాకూబు, వీళ్ళందరూ కవితా స్పందన ఉన్నటువంటి అందరినీ కవితా హృదయులుగా, కవిత్వాన్ని రాసేవాళ్ళుగా తీర్చిదిద్దినందుకు అభినందనలు తెలియజేస్తూ తండా హరీష్ గౌడ్ భవిష్యత్ కాలంలో మరింత ఉన్నతోన్నతమైన జీవన రేఖల్ని ఈ సమాజంలో ఇంకా వీళ్ళందరూ ఏ రకంగా ఎదగాలి, వాళ్ళకు కావాల్సినటువంటి రాజకీయ చైతన్యం ఎటువంటిది, తాత్విక నేపథ్యం ఏ రకంగా ఉండాలి, వీళ్ళు సామూహికంగా అందరూ ఒక ప్రతి కులానికి ప్రతి వృత్తిని గౌరవించే విధంగా మనం ఎట్లా ఒక సామూహిక ప్రవర్తన ఉండాలి అనే దాని పట్ల ఒక మంచి కవిత్వాన్ని వెలువరిస్తాడని, మరింత ఉన్నతోన్నతంగా ఎదుగుతాడని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు సోదరులందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రాము. మామూలుగా తండా హరీష్ స్వీయానుభవంతో రాశారు. రాములు సార్ రసానుభవంతో మాట్లాడారు. చాలా ఇది గ్రామంలో ఉన్నటువంటి ఆనాటి మధురమైనటువంటి రోజుల్లోకి వెళ్ళాడు, తాళల్లోకి తీసుకెళ్ళాడు. అయితే మంచి పరిశోధన అనుభవం కూడా ఉన్నది దీని వెనుక. నాకు కూడా ఎందుకు నన్ను అధ్యక్షుడిగా పెట్టిందంటే నేను కూడా గీత కార్మికుడిని. అంటే శేఖర్ అనే ఒక కార్టూనిస్టు, శేఖర్ అనేటువంటి కార్టూనిస్ట్ ఒకసారి ఈ రక్తస్పర్శ అనేటువంటి పుస్తకాన్ని ఒక 30 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. దాని మీద ఒక పేరు రాశాడు, గీత కార్మికుడు రఘుకు సీతారాం తరపున అని ఆ పుస్తకం ఇచ్చాడు. నేను అప్పుడు కార్టూన్లు గీసేవాడిని, మీ ఇద్దరు కార్టూన్లు గీసేవాళ్ళు. శేఖర్ కార్టూనిస్ట్, అందుకని నన్ను గీత కార్మికుడు అని సంబోధించాడు. దాని తర్వాత ఆ పుస్తకం ఎప్పుడు టేబుల్ మీద పెడితే, సార్ మీరు గౌడ్ సార్ అని అడిగారు. ఈ లాభం లేదని తీసి లోపల పెట్టారు. అది ఆ రకంగా అంతే, గీత కార్మికులు అనగానే మన వాళ్ళు కూడా ఏమన్నా ఆ ప్రభావంతో పడి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినట్టు రకంగా. దీంట్లో అంటే ఇక పోయమ్స్ లోకి మన మిత్రులు ఆత్మీయ వాక్యాల్లోకి వెళ్తారని అనుకుంటున్నా, కానీ దీంట్లో ఏది వచనపు గసి లేకుండా చాలా మధురమైనటువంటి కవిత్వపు నీరాను అందించినటువంటి వాక్యాలు ఉన్నాయి దీంట్లో. అవన్నీ మన మిత్రులు చదువుతారు. ఇప్పుడు సంగిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడతారు.